నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను సునీల్. దువ్వాడ శ్రీనివాస్ ఈ పేరు ఒకప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాలకి మాత్రమే పరిమితమైనటువంటి పేరు. ఆ వ్యక్తి ఉత్తరాంధ్ర వైసీపీ పార్టీలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఒకప్పుడు ప్రత్యర్థులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క వ్యక్తిగత జీవితాలను టార్గెట్ చేస్తూ లైమ్ లైట్లోకి వచ్చి హైలైట్ హెడ్లైన్స్లో నిలబడినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఉత్తరాంధ్ర నుంచి దువ్వాడ శ్రీనివాస్ పేరు ప్రముఖంగా వినపడేటువంటి సిచ్యువేషన్ ఒకప్పుడు ఉంది. కానీ గత వారం 10 రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి పేరు ఇరు తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క ఉత్తరాంధ్రకే పరిమితమైనటువంటి పేరు ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగువారు ఎక్కడున్నా కూడా దువ్వాడ శ్రీనివాస్ అంటే గుర్తు ఎరగని వారు లేరంటే అతిశయోక్తే కాదు. అంతటి పాపులారిటీ సంపాదించారు దువ్వాడ శ్రీనివాస్, అది కూడా ఒక చిన్న విషయంలో. సో కుటుంబ కలహాలకు సంబంధించి ఒకప్పుడు ఒక ఫేమస్ పర్సనాలిటీ మీదే ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు తిరిగి ఆయన వద్దకే వచ్చినప్పుడు ఆయన పశ్చాత్తాపంతో నా వద్ద దాకా వస్తే కానీ నాకు తెలియలేదు ఆ వ్యక్తి ఎంత ఇబ్బంది పడితే అక్కడ దాకా ఆయన పర్సనల్ జీవితం వచ్చింది అనేది ఇప్పుడు రియలైజేషన్ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలు ఈరోజు రచ్చకెక్కినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇటు దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి భార్యాభర్తలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా భార్యతో పాటు ఉండి వాణి తరపునే పిల్లలు కూడా దువ్వాడ శ్రీనివాస్ని నిందిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు వారి కుటుంబంలో ఉంది. అందులోనూ దివ్యల మాధురి అనేటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు నుంచి కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ వెంటే ఉంటూ దువ్వాడ శ్రీనివాస్ని ప్రేరేపితం చేస్తూ దువ్వాడ శ్రీనివాస్ ఆస్తులన్నీ కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా దువ్వాడ వాణి ఇక్కడ గట్టిగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ధర్నాలు, నిరసనలు దాకా వెళ్ళిపోయింది. అలాగే టెక్కలి అంతా కూడా ఆమెకే మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉందని ఆవిడే చెప్తున్నటువంటి పరిస్థితి. దివ్యల మాధురి అనేటువంటి వ్యక్తి ఒక కార్యకర్తగా ఎంటర్ అయ్యి డాన్స్లు అవి ఇవి వేసుకుంటూ దగ్గరయ్యి ఆ బర్త్డేకి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే వేడుకల్లో డాన్సులు అవి చేస్తే దానికి ఆవిడ ఏదో గార్లాండ్ అలా వేస్తే అదే పిక్ని చూపిస్తూ రాజకీయాల్లోకి దువ్వాడ వాణినే తీసుకొచ్చింది అంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజలందరికీ తెలిసిన వాస్తవమే. ఆవిడ రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఆవిడని ఎవరు తీసుకొచ్చారు, ఎవరింట్లో ఉంటున్నారు, ఆవిడ ఎవరిని మచ్చిక చేసుకుంటున్నారు మాధురి అనేది వాణి బహిర్గతం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి విమర్శలు, ప్రతి విమర్శలు ఇటు మాధురి నుంచి అలాగే ఇటు వాణి నుంచి కూడా విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. రోజుకో డిబేట్ నడుస్తోంది. రోజుకొక రకంగా కొన్ని విషయాలని బయటకు వస్తున్నాయి. దువ్వాడ శ్రీనివాస్ యొక్క తల్లి బయటకు వచ్చింది. ఆవిడ శ్రీనివాస్ వైపే మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇక దువ్వాడ వాణి వాళ్ళ తండ్రి బయటకు వచ్చారు. ఆయన దువ్వాడ వాణి తరపు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సామాన్యమైన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఆయనకి మా ఆస్తులు ఇచ్చి మా కూతురు నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని అలాగే కట్నాలను పెంచుకుని ఆయన ఆస్తుల్ని పెంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. తద్వారా ఆయన ఆస్తి పెంచుకున్నారు. ఆయనకి ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా మా ద్వారా సంక్రమించింది అంటూ కూడా దువ్వాడ వాణి వాళ్ళ తండ్రి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంటే, మరోపక్క దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ తల్లి డైరెక్ట్గా వచ్చి ఆస్తులన్నీ కూడా కూతుర్ల పేరు మీద, కూతుర్ల చదువులకి, కూతుర్ల పేర్ల మీద, కూతురు పెళ్లికి అలాగే వాణికి సంబంధించే బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నా కొడుకు ఎక్కడా కూడా ఎవరిని అన్యాయించలేదని తల్లి ప్రేమని, మమకారాన్ని దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ తల్లి చూపించినటువంటి దృశ్యం తెలుగు రాష్ట్రాల ప్రజలు చూడకనే చూశారంతా కూడా. ఇక ఇంకో పక్కన మాధురి, ఆవిడ సీన్ని మనం ఒకసారి చూస్తే మాధురి ముందు నుంచి కూడా దువ్వాడ ఒక స్నేహితుడిగా చెప్తూ వచ్చింది దువ్వాడిని. అండ్ రెండోది దువ్వాడని ఖచ్చితంగా తనకి బావ వరుస అవుతాడని, దువ్వాడతో ఖచ్చితంగా కలిసే ఉన్నానని, 2 నెలలుగా ఆ ఇంట్లోనే ఉన్నానని, ఐపాక్కి సంబంధించిన టీంని ఎలక్షన్స్ ముందు మేనేజ్ చేశానని చెప్పుకుంటూ వచ్చింది. అయితే తనతో పాటు ఇంకొక 20-30 మంది కూడా ఉన్నారు ఆడపిల్లలు, వాళ్ళందరినీ నేనే మేనేజ్ చేశానంటూ కవర్ చేసుకుంటూ వచ్చింది. అయితే అండ్ ఇద్దరు కూడా ఈ విషయం బయటపడిన తర్వాత అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ ఇటు దివ్యల మాధురి కానీ ఇద్దరు కూడా బయటకు వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏదైతే వాణి ఆరోపిస్తున్నారో శారీరకంగా వాళ్ళు కలిసే ఉన్నారు, ఇది వివాహేతర సంబంధం అని అన్న దాన్ని మాత్రం ఎవ్వరూ కూడా ఖండించినటువంటి పరిస్థితులు కనబడలా. ఇద్దరు కూడా అటు శారీరకంగా కలిసింది వాస్తవమని దువ్వాడ శ్రీనివాసు చెప్పినటువంటి పరిస్థితి ఉంది, అటు దివ్యల మాధురి కూడా దాన్ని కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని వివాహేతర ఇల్లీగల్ సంబంధం అని ఎందుకు అనుకుంటారు, దీన్ని అడల్టరీ అనుకోవచ్చు కదా అని మీడియా ముఖంగా డైరెక్ట్గా ఓపెన్ అయ్యి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఒక సందర్భంలో దివ్యల మాధురి ఫేస్ చేసింది. ఈ
దాడి అలాగే ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలోనే ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి క్రమంలోనే ఈ సోషల్ మీడియా లేదంటే ఈ న్యూస్లో వస్తున్నటువంటి వార్తల్ని దివ్యల మాదిరి వాళ్ళ పిల్లలు విని వాళ్ళ మాదిరి వాళ్ళ పిల్లల దగ్గరికి వాళ్ళు ఎలా ఉన్నారు అనేది యోగక్షేమాలు తెలుసుకోవడానికి మాధురి వెళ్ళినప్పుడు పిల్లలు అడిగిన ప్రశ్నకి మనస్తాపం చెంది తను ఆత్మహత్య యత్నం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అది కూడా అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. తన కార్నే నేరుగా ఒరిస్సా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఒక కారు ఆగి ఉంటే ఆ కార్ని డైరెక్ట్గా ఆమె కారుతో ఢీ కొట్టినటువంటి పరిస్థితి ఉంది. కార్ అయితే చాలా బాగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈవిడ కూడా పైకైతే ఎటువంటి గాయాలు కనబడనప్పటికీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పి డాక్టర్లు చెప్పారంటూ అపోలోలో చూపించుకుంటాను అంటూ కూడా ఆవిడ చేసినటువంటి కామెంట్స్, అలాగే వైద్యానికి స్టార్టింగ్లో నిరాకరించడం, తర్వాత కొన్ని కారణాల రీత్యా ఆవిడ అపోలోలో ట్రీట్మెంట్ చేయించుకుంటాం, ఇదంతా కూడా ప్రజలు చూశారు. అయితే వాణి ప్రధానంగా దువ్వాడ ఆస్తులకు సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్కి అసలు ఆస్తులు ఎంతున్నాయి, అప్పులు ఎంతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రచ్చంతా కూడా, అంటే ఈ విషయం రచ్చకెక్కడానికి కారణం ఈ ఆస్తులు అలాగే అప్పుల గురించి. దువ్వాడ శ్రీనివాసు టాకెట్ అంటే దువ్వాడ శ్రీనివాస్ వర్షన్ అంతా కూడా తనకి ఆస్తులేమీ లేవు, అప్పులే ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ వర్షన్ ఉంటే, దివ్యల మాదిరి వర్షన్ కూడా ఆ రకంగానే ఉంది. దివ్యల మాదిరి వర్షన్ కూడా తను ఇప్పుడు ఏవైతే ఉంటుందో ఇల్లు, దువ్వాడ వాణి ఏదైతే ఆరోపిస్తోందో శ్రీనివాస్ ఉంటున్నటువంటి ఇల్లుకి ఖచ్చితంగా మొత్తం అంతా కూడా డబ్బులు కూడా శ్రీనివాసువే, అది ఎవరికి సంబంధించినటువంటి ఇది కాదు, దానికి పూర్తి హక్కు కుటుంబ సభ్యులుగా భార్యగా నాకు, పిల్లలుగా నా కూతుర్లకే ఉంటుంది. కానీ ఆ ఇంట్లోకి ఇప్పుడు ఏదైతే కొత్త ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంట్లోకి మాకు అనుమతించడం లేదేంటి, ఇదేమి అన్యాయం అంటూ కూడా భార్య అలాగే పిల్లలు కూడా నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా దివ్యల మాదిరి బయటకు వచ్చింది. దివ్యల మాదిరి ఆ ఇంట్లోనే ఉంటున్న క్రమంలో దివ్యల మాదిరి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇది గేటెడ్ కమ్యూనిటీస్ లేదా సిటీస్లో ఏవైతే అపార్ట్మెంట్స్ షేరింగ్లో కట్టుకుంటామో అలాగే మేము ఫ్రెండ్స్ అంతా కలిసి ఫ్రెండ్లీగా ఆ అపార్ట్మెంట్స్ని ఈ ఇంటిని ఒక షేర్లో కట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో నా షేర్ 2 crores వరకు ఉంది అనేది దివ్యల మాధురి చెప్పినటువంటి ఎలిగేషన్. ఇంకా దువ్వాడ శ్రీనివాస్ కూడా ఎలక్షన్స్లో 2 కోట్ల దాకా తను నాకు ఖర్చు పెట్టింది. ఎలక్షన్స్కి ఖర్చు పెట్టారా లేదా ఇంటికా అనేది దువ్వాడ శ్రీనివాస్కి అలాగే దివ్యల మాధురికి తెలియాల్సినటువంటి పరిస్థితి. ఇంకొక యాంగిల్లో దివ్యల మాధురి బయటకు వచ్చి దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఉంటే చాలు, నాకు ఆయన ఆస్తులు అవసరం లేదు, ఆయనకి సంబంధించినటువంటి ఏమీ అవసరం లేదు, దువ్వాడ శ్రీనివాస్ ఒక్కళ్ళు ఉంటే చాలు. ఆయన 2 ఏళ్లుగా ఆయన నడి రోడ్డు మీద వదిలేశారు కుటుంబం, 2 ఏళ్లుగా ఆయన అనాథగా అలా ఉంటే ఆయన్ని ఆదరించింది చేరదీసింది నేనే అంటూ కూడా ఆవిడ ఇటు దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు దివ్యల మాదిరి కూడా నాకు ఒక మెంటార్షిప్, ఒక ఫ్రెండ్, ఒక వెల్విషరు అన్నీ కూడా దువ్వాడ శ్రీనివాస్ అనే దివ్యల మాదిరి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక ప్రక్కన వాణి బయటకు వచ్చి, వాణి అండ్ అలాగే ఇద్దరు ఆడపిల్లలు కూడా బయటకు వచ్చి ఒక 5 డిమాండ్లని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 5 డిమాండ్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇద్దరు తరపున అడ్వకేట్లు కూడా ఈ డిమాండ్లకు సంబంధించి చర్చలు నడుస్తున్న క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ డిమాండ్లకు సంబంధించి ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 95% డిమాండ్లకి మేము అంగీకరించినటువంటి పరిస్థితి ఉంది, కానీ 5% డిమాండే 5% ఆ డిమాండ్లలో మాకు కొంచెం అభ్యంతరం ఉంది అని చెప్పి ఆయన చెప్పినటువంటి దృష్ట్యా, అటువైపు లాయర్లు చెప్పినటువంటి దృష్ట్యా ఇటు ఈ 95% కాదు, ఆ 5% ఏదైతే అభ్యంతరం చెప్తున్నారో అది మాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ అని దువ్వాడ వాణి తరపు లాయర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎన్నికలకు సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ చాలా పేదోడని మాదిరి కూడా చాలాసార్లు ఒకసారి కాదు 2 సార్లు కాదు చాలాసార్లు మాదిరి స్టేట్మెంట్స్ ఇచ్చిందనమాట. కట్టుబట్టలతో ఆయన 2 ఏళ్లుగా మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ క్రమంలో అసలు ఆయన ఎన్నికల ఎఫిడవిట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి, ఎమ్మెల్సీగా ఆయన గెలుచున్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీగా వైసీపీకి. సో అసలు ఆయన ఆస్తులు ఎంత ఉన్నాయి, ఆయన దువ్వాడ 2024 ఏప్రిల్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించినటువంటి అఫిడవిట్లో ఎటువంటి నిజాలు ఉన్నాయి, ఆయనకు ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది చూపించారు, ఎన్ని అప్పులు ఉన్నాయనేది చూపించారు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టెక్కలిలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో
1.59 కోట్లు అంటే 1,59,00,000 రూపాయల డిపాజిట్లు ఆయనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దువ్వాడ శ్రీనివాస్కి మనం ఎప్పుడు చూసినా కూడా ఆయన ఒంటి మీద చాలా బంగారం కనబడుతూ ఉంటుంది. అలాగే ఆయన పేరు మీద కూడా అదే అకౌంట్లో భారీగా బంగారం క్వాంటిటీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ దువ్వాడ పేరు మీద చెప్పా కదా భారీగా అని 4.6 కేజీల బంగారం, 7.9 కేజీల వెండి ఆయన పేరు మీద అకౌంట్లో ఉన్నటువంటి పరిస్థితి, డిపాజిట్ల రూపంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బ్యాంక్ డిపాజిట్లలో నేను చెప్పినట్లుగానే బంగారు ఆభరణాలు ఉన్నాయి. కార్ల విలువ, ఆయన దగ్గర ఉన్నటువంటి కార్ల విలువ 5.35 కోట్ల రూపాయలు. ఆయనకున్నటువంటి వెహికల్స్ విలువ 5.35 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి వెహికల్స్ ఆయన సొంతం. ఇక ఒడిస్సాలో వ్యవసాయానికి సంబంధం లేకుండా 45 సెంట్ల వ్యవసాయేతర భూమి, అలాగే వాణి గ్రానైట్లు వాటా, ఏదైతే వాణి గ్రానైట్స్ అనేది ఒక ఉందో ఆమె తల్లి గారు కూడా చెప్పారు. సో ఈ గ్రానైట్ ఆవిడకి ఇచ్చేశారు. అలాగే పెళ్లికి 4 కోట్లు ఖర్చు చేశారు పిల్లకి. ఇప్పుడు పిల్ల చదువుకి ఖర్చు అవుతోంది డబ్బులు, కుటుంబానికి అంత ఇచ్చారన్న దాంట్లో. సో దానికి సంబంధించిన వాణి క్వారీలో కూడా వాటా ఉంది. ఇంకా అలాగే టెక్కలిలో ఒక ఇల్లు ఉంది, శ్యామసుందరపురంలో 2 ఇళ్ళు ఉన్నాయి. సో ఈ ఇళ్లకు సంబంధించి అంటే స్థిరాస్తులకు సంబంధించి ఇళ్లకు సంబంధించి ఆయనకి టెక్కలిలో ఒక ఇల్లు ఉంది. అలాగే ఇంకొక చోట 2 ఇళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 6.75 కోట్ల విలువైన స్థిరాస్తులు ఆయన సొంతం. ఇది ఆయన స్థిరాస్తుల యొక్క విలువ అకార్డింగ్ టు 2024 ఏప్రిల్లో ఆయన సమర్పించినటువంటి ఎఫిడవిట్ లెక్కల ప్రకారం ఆయనకి ఉన్నటువంటి స్థిరాస్తుల విలువ ఇది. ఇక అప్పుల విషయానికి వచ్చేద్దాం. అప్పుల విషయం, ఎందుకంటే అప్పుల విషయం చాలా టాక్ ఆఫ్ ద టౌన్ అవుతోంది. ఎందుకంటే ఒక ప్రక్కన మాదిరి ఆయనకి అప్పులే ఎక్కువ ఉన్నాయి, అసలు ఆస్తులే లేవు, ఆయన చాలా పేదోడు, కట్టుబట్టలతో కుటుంబం బయటకు వదిలేసింది, ఉన్న ఆస్తులన్నీ కూడా కుటుంబానికే ఇచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అని మాధురి చెప్తున్న క్రమంలో ఇటు దువ్వాడ శ్రీనివాస్ వాదన కూడా ఇలానే ఉంది. కానీ ఎఫిడవిట్ ప్రకారం ఆయనకున్నటువంటి అప్పుల విలువ 1.29 కోట్లు మాత్రమే. దువ్వాడ శ్రీనివాస్కి 1.29 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులున్నాయి. కాకపోతే దువ్వాడ వాణి పేరుతో ఉన్నటువంటి ఆస్తులు 2 కోట్లు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. మనం ఒకసారి ఆయనకు ఉన్నటువంటి అప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 1.29 కోట్ల అప్పులు ఉన్నాయని మనం చెప్పాం కదా. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, అలాగే అంతకుముందు ఆయన చేసినటువంటి వ్యాపారాల దృష్ట్యా ప్రభుత్వాలు అనేవి ఒకటి ఉంటాయి కదండి. ప్రభుత్వాలు అనేవి ఒకటి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వాలు కొన్ని నియమ నిబంధనలు ప్రతి వ్యాపారానికి నియమిస్తూ ఉంటాయి కాబట్టి అవి అతిక్రమించిన ధర్మిల బాగా ఎక్కువగా, అంటే చాలా ఎక్కువగా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని లిమిట్స్కి మించి చేసినటువంటి మైనింగ్కి సంబంధించి ఆయనకి పెనాల్టీలు, పనిష్మెంట్లు, అలాగే ఈ ఫైన్స్ ఇవి ఎక్కువ పడినటువంటి పరిస్థితి. సో అన్ఆథరైజ్డ్గా అవే దాదాపు కూడా ఆయనకి పెనాల్టీలు, ఈ ఫైన్స్, పెనాల్టీలు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టనందుకు దానికి సంబంధించినటువంటి లెక్కలు అన్నీ కూడా బ్యాడ్ డెట్స్గా చూస్తే ఆ బ్యాడ్ డెట్స్ విలువ దాదాపు 19 కోట్ల చిల్లర వరకు ఉంటుంది. సో అవి ఎప్పటికీ కట్టాల్సి వస్తుంది, ఎప్పుడు అవి రుజువు అవుతాయి, అలాగే ఎప్పుడు కోర్టులు ఆశిస్తాయి, అలాగే అధికారులు ఎప్పుడు వాటిని నిరూపిస్తారనేది మరి ఈ లెక్కన చూసుకుంటే ఆయన మరి ఆస్తిపరుడే, ఎవరు కూడా అంత రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తి అయితే దువ్వాడ శ్రీనివాస్ కాదు, మాధురి ఆరోపిస్తున్నట్లుగా. ఇంకా మాధురి విషయంలో ఇంకొక యాంగిల్ కూడా మనం చూసాం నిన్నగా మొన్న. ఆమె భర్త తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆయన అబ్రాడ్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఒక ఐటీ జాబ్ చేస్తున్నటువంటి దృష్ట్యా ఆయనే డైరెక్ట్గా వచ్చి నేను శ్రీరామచంద్రుడిని కాదు, నా భార్యని శంకించను, నా భార్య నేనంటే చాలా నాకు ఇంకొక కన్నతల్లిలాగా నన్ను అంత ఆప్యాయతలుగా చూసుకుంటూ ఉంటుంది. సో తన మీద కావాలని, తను రాజకీయంగా ఎదగడం ఇష్టం లేక తన మీద కావాలని ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా అబ్రాడ్లో ఉన్నటువంటి మాధురి భర్త చేసినటువంటి స్టేట్మెంట్ ఇరు తెలుగు రాష్ట్రాలని ఇప్పటికీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి విషయం అనమాట. సో ఇలా దువ్వాడ మాధురి వాళ్ళ హస్బెండ్ చేసినటువంటి స్టేట్మెంట్స్ తృతీయ. ఇప్పుడు దివ్యల మాధురి ఇప్పుడు స్టేట్మెంట్ మార్చినటువంటి పరిస్థితి ఉంది. దివ్యల మాధురి కూడా పర్టికులర్గా ఇప్పుడు తన స్టేట్మెంట్ మార్చి, మొన్నటిదాకా దువ్వాడ శ్రీనివాస్ ఒక్కళ్ళు వస్తే చాలు, ఒక్కళ్ళు ఉంటే చాలు అని చెప్పినటువంటి మాధురి ఈరోజు నాకు నా భర్త, నా కుటుంబం ఉంది, ఇది నన్ను కావాలనే ఇలా
ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా అనగదొక్కాలని, అలాగే పర్సనల్ లైఫ్ని కూడా ఇలా భ్రష్టు పట్టించి లేదంటే రూమర్స్ క్రియేట్ చేసి తన ప్రెస్టేజ్కి భంగం కలిగించే విధంగా చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతోనే తనని ఇలా రోడ్ల మీదకి లాగేశారు. తన కుటుంబం, తన పిల్లలు, తన ఫ్యామిలీ చాలా ఉన్నత ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పుకుంటూ వస్తున్నటువంటి మాధురి మళ్ళీ ప్లేట్ మార్చి కుటుంబం కథా చిత్రాన్ని మళ్ళీ నడిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి దువ్వాడ శ్రీనివాస్ ఏంటంటే దువ్వాడ శ్రీనివాస్ ఈజ్ ఎ వెల్ విషర్ అని మళ్ళీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక వాణి విషయానికి వస్తే దువ్వాడ వాణి పేరు మీద దాదాపు 2 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. 49 లక్షల విలువైన నగదు, బంగారం దువ్వాడ వాణి ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ వాళ్ళ భార్య ఉన్నారో ఆవిడ సొంతం. ఆవిడకున్నటువంటి ఆస్తులు, అలాగే విలువైనటువంటి బంగారం, నగల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సో ఈ మొత్తం చాప్టర్ అంతా చూస్తే దువ్వాడ ఏమీ నడి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి అయితే లేదు. దువ్వాడకి ఆస్తులు బాగానే ఉన్నాయి. దువ్వాడకి ఇప్పుడు కొత్తగా నివసించుకున్నటువంటి ఇంట్లో దువ్వాడకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది దువ్వాడ ఖచ్చితంగా తను చెప్తుంది అయితే అబద్ధం అన్నట్టుదే తెలుస్తోంది. తనకున్నటువంటి అప్పుల విలువ అయితే 1,29,00,000 మాత్రమే. తనకు ఉన్నటువంటి ఆస్తులు అయితే ఎక్కువే ఉన్నాయి. బ్యాడ్ డెట్స్ అనేది నిరూపించబడినప్పుడు నిర్ధారించబడినప్పుడు తను కట్టాల్సినటువంటి పరిస్థితి అదైతే ఇప్పుడు అప్పుడే కొలిక్కి వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ అఫిడవిట్ లెక్కల ప్రకారం దువ్వాడ ఆస్తులు 6.49, దువ్వాడ అప్పులు 6.49 కోట్ల రూపాయల ఆస్తులుంటే 1.29 కోట్ల అప్పులు ఉన్నాయి. సో వాణి గారు అందుకనే ఈ విషయంలో పర్టికులర్గా దువ్వాడ వాణి ఆస్తులు సంబంధించే ఇక్కడ ఒక ప్లాన్ వేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే ఒక పన్నాగం పన్ని తన భర్త యొక్క ఆస్తిని మొత్తం కాజేయడానికే తన తమ్ముడు, అలాగే ఎవరైతే తమ్ముడు అంటే దువ్వాడ శ్రీనివాస్ యొక్క తమ్ముడు, అలాగే ఈ దివ్యల మాధురి అందరూ ఏకమయ్యి తనని, తన పిల్లల్ని ముగ్గురిని కూడా అన్యాయం చేసే విధంగా రోడ్లు పాలు చేసే విధంగా అన్యాయంగా తన ఆస్తినంతా కూడా కాజేసే ప్లాన్ పన్నుతున్నారు వీళ్ళంతా కలిసి అని ఆరోపిస్తున్నటువంటి యాంగిల్ ఇక్కడ మనకి ఒక రకంగా జస్టిఫైడ్ లాగా అనిపిస్తోంది ఈ అఫిడవిట్ ప్రకారం చూస్తుంటే. సో దీనికి క్లారిటీ ఎవరిస్తారంటే అటు ఇప్పటిదాకా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి వాణి చాలా క్లియర్గా స్టుడాన్ అయి ఉన్నారు. ఆవిడ చేసిన ప్రతి ఆరోపణ వాస్తవమేనని. సో దువ్వాడ శ్రీనివాస్ దీనికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. అండ్ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకుంటే దువ్వాడ శ్రీనివాస్కి ఇక్కడ ఇంటి పోరు ఎక్కువైతే అక్కడ అధికారికంగా పార్టీ పోరు కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే ఆయన గతంలో దీనికి సంబంధించిన ఇటువంటి విషయాల్లో సమర్థించి వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళ వెంట ఉన్నందుకు వైసీపీ పార్టీకి భారీగా నష్టం జరిగిందని భావిస్తున్నటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మాత్రం దువ్వాడకి సంబంధించి ఏ నాయకుడు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎవరు కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో అందరినీ కూడా మిన్నకుండనట్టు, అంటే నిమ్మకు నీరెత్తినట్లు ఉండాలంటూ కూడా ఆదేశాలు వచ్చాయని వార్తలు కూడా బయటకు వచ్చాయి. అందుకని వైసీపీకి సంబంధించినటువంటి ఏ నాయకులు కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా దువ్వాడ శ్రీనివాస్ విషయంలో ఎవరు కూడా బహిర్గతంగా దువ్వాడ వైపు మాట్లాడినటువంటి పరిస్థితులు కనబడట్లేదు. ఈ ఇష్యూనే అసలు ఎవరు కూడా అడ్రస్ చేసినటువంటి దాఖలాలు నాకు తెలిసి అయితే సరిగ్గా లేవు. సో అందుకనే దువ్వాడను కూడా నీ అంతటి నువ్వే పార్టీకి రాజీనామా చేసి, పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతావా అని అనఫీషియల్గా ఆయనకి కొన్ని డిమాండ్లను కూడా, అంటే కొన్ని ఆర్డర్లు కూడా వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నటువంటి దృష్ట్యా అటు దువ్వాడ ఇటు ఇల్లు చెడిపోయి అటు రచ్చ కూడా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో చాలా అగమ్య గోచర పరిస్థితుల్లో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు. కాలం చాలా వేగంగా మారిపోతుంది అనడానికి ఇదే నిదర్శనం. ఒకప్పుడు గర్వంతో విర్రవీగుతూ కాలర్లు ఎగరేసి రోడ్ల మీద తొడలు కట్టుకుని మారునాయుధాలు పట్టుకుని రోడ్ల మీద నడిచినటువంటి వ్యక్తి ఈరోజు అటు ఇంట్లో ఇటు రచ్చలో రెండు కూడా ఇంటి గెలిచి రచ్చ గెలిచారంటారు, రెండిట్లో కూడా ఓడిపోయి ఇప్పుడు అగమ్య గోచర పరిస్థితుల్లో ఒక ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనేటువంటి ఒక ఆరోపణతో కొట్టుమిట్టాడుతూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారనే చెప్పాలి. ఇది మొత్తానికి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ యొక్క ఆస్తులు, అప్పులు, కుటుంబ కథా చిత్రానికి సంబంధించిన వివరాలు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.